నందిని అయితే అజయ్‌కి కాల్ చేస్తుంది. కాల్ చేయగానే అక్కడ ఉన్న అజయ్ అయితే, "ఏంటి నందిని గారు, ఏంటి బర్త్‌డే పార్టీ నుండి సడెన్‌గా వెళ్ళిపోయారు మధ్యలోనే పూర్తిగా ఉండకుండా" అని చెప్పి అంటాడు. అది వినగానే నందిని అయితే, "నాకు చిన్న ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. అందుకే వెళ్ళిపోయాను. అది సరే గాని ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా" అని చెప్పి నందిని అంటుంది. దాంతో అజయ్ అయితే, బాగానే ఉన్నారు. అయినా బర్త్‌డే పార్టీకి మీరు పూర్తిగా ఉండవలసింది. మీరు ఉండకుండా వెళ్ళిపోయారని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న నందిని అయితే, "ఏంటి ఇంట్లో అందరూ బాగానే ఉందా? ఎలాంటి అల్లకల్లోలం లేదు కదా? అందరూ బాగానే హ్యాపీగానే ఉన్నారు కదా?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అజయ్ అయితే, "అదేంటి నందిని గారు అలా అడుగుతారు? ఇప్పటి వరకు అందరం పండగ చేసుకున్నాం. ఎందుకంటే వైష్ణవి బర్త్‌డే జరిగింది కదా! వైష్ణవి బర్త్‌డేని మేమైతే చాలా హ్యాపీగా జరిపించుకున్నాం. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వైష్ణవి అయితే ఇంకా బాగా ఫీల్ అయ్యింది" అని చెప్పి అజయ్ అయితే నందినితో అంటాడు. అది వినగానే నందిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా? అసలు ఏం జరగలేదా? ఎలాంటి హడావిడి జరగకుండా ఉండడం ఏంటి? నేను పెట్టిన బాంబ్ బ్లాస్ట్ అవ్వాలి కదా అని చెప్పి ఆలోచిస్తుంది. ఇక అజయ్ అయితే, "అందరం బాగానే ఉన్నాం" అని చెప్పి అంటాడు. దాంతో నందిని అయితే, "సరేలేండి, నేను రేపు వస్తాను" అని చెప్పి ఫోన్ని పెట్టేస్తుంది. ఇక ఫోన్ పెట్టేయగానే నందిని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం జరిగింది? నేను పెట్టిన బాంబు పేలకపోవడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.